వచ్చే నెల రాబోతోంది. లెక్కేస్తే రిలీజ్కి 35 రోజులు మించలేదు. అలాంటిది ఇంతవరకు ప్రాపర్ ప్రమోషన్ షురూ కాలేదు. లైట్ తీసుకుంటున్నారా, నిదానమే ప్రధానం అంటున్నారా? ఇంతకీ ఎక్కడ లెక్క తేడా కొడుతోంది? టెకెలు. పొన్నియిన్ సెల్వం సీక్వెల్ వచ్చే నెల 28న రిలీజ్ కాబోతోంది. అంటే 35 రోజులు కూడా ఇంకా టైం లేదు. కానీ ఎక్కడా PS2 తాలూకు ప్రమోషన్ కనిపించట్లేదు. ఆ ఎమోషనే లేదు. సరే, బాహుబలి, KGF హిట్ అయ్యాయి కాబట్టి వాటి సీక్వెల్స్ కి ప్రచారం తగ్గిన వసూళ్ల వరద పెరిగింది. పుష్ప 2 ఆ పనిలోనే ఉంది. అలా PS బీభత్సమైన హిట్టా అంటే అది లేదు. అలాంటప్పుడు ఎందుకు PS2కి ప్రమోషన్ లేకుండా గాలి కుదిలేశారు అనే కమెంట్స్ పెరిగాయి. పొన్నియిన్ సెల్వం తమిళ్లో ఏదో చోళుల మీద అభిమానం, సొంత చరిత్ర అని చూశారు. కానీ తెలుగు, కన్నడ, హిందీ మార్కెట్లో ఈ సినిమా సందడి చేయలేదు. కథనం అలా ఉన్నాయి. మరి కారణం ఏదైనా, ఆడని మూవీకి సీక్వెల్ అంటేనే జనాల్లో ఆసక్తి తక్కువ. మరి ప్రమోషన్ కూడా తగ్గిస్తే సీన్ రివర్స్ అవుతుంది. పొన్నియిన్ సెల్వం పార్ట్ 1 హిట్ కాదు కాబట్టి పార్ట్ 2 మీద ఫిల్మ్ టీమ్ ఆశలు వదులుకుందనే సెటైర్లు పేలుతున్నాయి. ఇక PS2 నుంచి ఓ కొత్త పాటని వదిలినా పెద్దగా రెస్పాన్స్ లేదు. దీంతో మొక్కుబడిగా ప్రమోషన్ కానిస్తున్నారనే మాటే వినిపిస్తోంది. బాహుబలి రేంజ్ మూవీ అంటూ ప్రమోట్ చేసి మొదటి భాగం సోసోగా ఆడాక సీక్వెల్ ని ప్రమోట్ చేయలేకపోతుంది మణిరత్నం టీం. ఏదేమైనా 35 రోజులు టైం కూడా లేకున్నా విడుదల ముందయ్యే ప్రమోషన్ లో ఎమోషన్ ని పెంచలేకపోతోంది సినిమా టీం.